మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు NIPID నుంచి నోటిఫికేషన్ రావడం అయితే గమనించవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ దివ్యాంగ్జన్ NIPID, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్ 500009. సో ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇదైతే అప్లై చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది, ఆయుష్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ న్యూరో డైవర్సిటీ ఆఫ్ NIPID సికింద్రాబాద్. మీరైతే NIPID సికింద్రాబాద్లో వర్క్ చేయాలి. ఈ ప్రాజెక్ట్లో అయితే వర్క్ చేయాలండి, ఆయుష్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ న్యూరో డైవర్సిటీ. సో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మంత్లీ శాలరీ ఏంటి అనేది టేబుల్ వైజ్ ఇచ్చారు. చూడండి ఒకసారి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 వచ్చి ఆయుర్వేదిక్ ఫిజిషియన్, ఒక వేకెన్సీ అయితే ఉందండి. దీనికి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ చదివి ఉండాలి. దాంతోపాటుగా 5 years అనేది రీసెర్చ్లో కానీ క్లినికల్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే కనుక MD కూడా చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చండి. దానికి మంత్లీ శాలరీ అండి 60,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిక్ ఫిజిషియన్ సెకండ్ వన్, ఒక వేకెన్సీ అయితే ఉందండి. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, దాంతోపాటుగా 5 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మంత్లీ 60,000 అనేది శాలరీ రావడం జరుగుతుందండి. దీనికి ఒకవేళ BHMS లేకపోతే MD చేసి ఉండాలండి. MDతో పాటు 2 years అనేది క్లినికల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ వన్ యునానీ ఫిజిషియన్ అండి, ఒక వేకెన్సీ అయితే ఉంది. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ అండి. దీనికి 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. లేదా MD చదివి దాంతోపాటుగా 2 years క్లినికల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. మంత్లీ శాలరీ వచ్చి 60,000 అనేది మంత్లీ శాలరీ అయితే పే చేయడం జరుగుతుందండి. నెంబర్ 4 యోగా అండ్ న్యూరోపతి థెరపిస్ట్ అండి. దీనికి ఒక వేకెన్సీ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ న్యూరోపతి అండ్ యోగిక్ సైన్సెస్ అయితే చదివి ఉండాలండి. దాంతోపాటుగా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ అలా లేకపోయినా MD చదివి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 60,000 మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. చూడండి, డిజైరబుల్ అనేది కోరేది. వీటితో పాటు మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తారనేది ప్రతిదానికి కామన్గా ఇవ్వడం జరిగిందండి. ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తే ప్రిఫరెన్స్ ఇస్తారో చూడండి. ఫీల్డ్ ఆఫ్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ డిజబిలిటీస్ ఆర్ న్యూరో ఆర్ డెవలప్మెంటల్ డిజబిలిటీస్లో అయితే మీరు వర్క్ చేస్తే సో వీటన్నిటికీ కూడా కామన్గా అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి, ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 5th వన్ సిద్ధ ప్రాక్టీషనర్, ఒక వేకెన్సీ అయితే ఉంది. BSMS అంటే బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ, అది చదివి ఉండాలి. దాంతోపాటుగా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే MD చదివి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. మంత్లీ శాలరీ వచ్చి 60,000 అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరుగుతుందండి. ఫార్మసిస్ట్, ఒక వేకెన్సీ అయితే ఉందండి. దీనికి డిప్లొమా ఇన్ ఆయుష్ ఫార్మసీ అండి. ఒకవేళ అలా లేకపోతే బీ ఫార్మా ఎందులో ఉండాలి? ఆయుర్వేద లేదా హోమియోపతి లేదా యునాని, వాటిలో అయితే బీ ఫార్మసీ చదివి ఉండాలండి. మంత్లీ శాలరీ వచ్చి 35,000 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ 7th వన్ వచ్చి పంచకర్మ టెక్నీషియన్, ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి పంచకర్మ థెరపీలో. దీనికి 35,000 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ అండ్ థెరపిస్ట్, దీనికి సర్టిఫికేట్ కోర్స్ ఉండాలండి. టెక్నీషియన్ అండ్ థెరపిస్ట్లో సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి. అది ఫీల్డ్ చెప్పారు కదా ఇక్కడ, ఆయుర్వేదిక్, హోమియోపతిక్, యునాని, యోగా అండ్ న్యాచురోపతి, సిద్ధ, వీటిల్లో అయితే మీకు ఆ సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలండి. 35,000 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది.
అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ 9th వన్, దీనికి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే టెక్నీషియన్ థెరపిస్ట్ కూడా 5 వేకెన్సీస్ అండి. ఇవి రెండు కూడా 5 ఇవ్వడం జరిగిందండి. అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్కి మాస్టర్స్ ఇన్ సైకాలజీ ఆర్ సోషల్ వర్క్ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ ఆయుష్ థెరపిస్ట్ లేదా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ రిహాబిలేషన్ సైకాలజీ లేదా మాస్టర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా పీజీడిఈఐ వీటిల్లో అయితే క్వాలిఫికేషన్ ఉంటే మీకైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మంత్లీ శాలరీ వచ్చి 40,000 అనేది ఇవ్వడం జరుగుతుందండి. చూడండి ఇక్కడ ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్కి ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి డీడీ అనేది పే చేయాలండి, 500 రూపీస్. ఒకవేళ మీరు 2 పోస్టులకు అప్లై చేస్తే 2 500 పే చేయాలి, ఒక పోస్ట్కి అయితే ఒకటే పే చేయాలండి. సో కొంతమందికి అయితే ఈ డీడీ అనేది రిలాక్సేషన్ ఇచ్చారండి. అది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీహెచ్ కేటగిరీ వాళ్ళకి ఫీ అనేది పే చేయక్కర్లేదండి, నో ఫీ అండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 500 డీడీ అనేది తీయాలి. సో అలాగే మీరు ఎన్వలప్ కవర్ మీద మీరు పోస్ట్ మెన్షన్ చేయాలండి. మీరు ఏదైతే పోస్ట్లో పంపిస్తారో మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు అప్లికేషను డీడీ ఇవన్నీ కూడా పంపిస్తారు కదా, ఆ ఎన్వలప్ మీద మీరు పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి, సీరియల్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఏవైతే పైన సీరియల్ నెంబర్లు ఇచ్చారో ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ సీరియల్ నెంబర్లు అయితే మెన్షన్ చేయాలి. దాంతోపాటుగా పోస్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయాలండి. సో అలాగే మీకు ఒక అడ్రస్ ఇచ్చారు కదా, డైరెక్టర్ NIEPID మనోవికాస్ నగర్ సికింద్రాబాద్ 500009. ఈ అడ్రస్కి 7/11/2025 లోపు అక్కడికి రీచ్ అయ్యేలాగా మీరైతే పంపించాలండి. 7/11 అంటే మీరు ఇంకా ముందుగానే పంపించాలని, అంటే వారం రోజుల ముందుగానే పంపిస్తే బెటర్, అంటే పోస్టల్ డిలే లేకుండా ఉంటుందండి. సో ఇక్కడ మీరు ఏమేమి పంపించాలో రాశారు చూడండి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, డిజబిలిటీ అవ్వచ్చు, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, ఏమైనా సరే జిరాక్స్ కాపీలన్నీ కూడా మీ ఓన్ సైన్ పెట్టాలండి. ఆ జిరాక్స్ కాపీ కిందన డౌన్లో మీ ఓన్ సైన్ అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అనేది సిగ్నేచర్ స్మాల్ లెటర్స్లో పెట్టి మీరైతే జత చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ ఆర్ రిటన్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుందండి. దీనికి ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి, 56 ఇయర్స్ అనేది ఏజ్ మించకూడదండి. సో అందరికీ కామన్గా 56 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది ఇనీషియల్గా 1 ఇయర్ కాలానికి అయితే వర్క్ చేయాలి. మ్యాక్సిమం వచ్చి 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. లేదా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇదైతే ఉంటున్నాయని చెప్పేసి వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి. సో అప్పటి వరకు వర్క్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు వర్క్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. డిమాండ్ డ్రాఫ్ట్ చెప్పాను కదా ఆల్రెడీ, 500 రూపీస్ అయితే డీడీ తీయాలి. సో ఆ డీడీ తీసిన తర్వాత మీరు బ్యాక్ సైడ్ మీ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఏ పోస్ట్కి అప్లై చేశారో అది కూడా మెన్షన్ చేయాలండి బ్యాక్ సైడ్, డీడీ బ్యాక్ సైడ్. సో ఈ డీడీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో జత చేయాలి. మీకు ఫిక్స్డ్ మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది అప్లికేషన్ ఫామ్ అండి. సో అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టిన అప్లికేషన్ ఫాము. సో ఇది కూడా మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ ఫోటో అంటించాలి, లాస్ట్లో సిగ్నేచర్ అనేది సైన్ చేయాలండి. సో డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసేయాలి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.